హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 6వ తరగతి పరోపకారము అనేటువంటి లెసన్ చూస్తున్నాము. 9వ లెసను తెలుగు మీడియము, తమిళనాడు గవర్నమెంట్ ఉపవాచకము. నీలగిరి ఊరిలోని ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలను గూర్చి తెలపండి. నల్గొండ జిల్లాలో నీలగిరి అనేటువంటి ఊరు కలదు. ఆ ఊరి వెనక ఒక కొండ ఉంది. ఊరి దగ్గరలో ఒక చెరువు కూడా కలదు. అది ఎండిపోయింది. అందువల్ల వచ్చేసి నీటి కోసం చాలా దూరం నడిచి పోవడము, పొరుగురుగు నుండి నీరు తెచ్చుకునేటువంటి వారు ప్రజలు వచ్చేసి అంత దూరము పోలేక బాధపడేటువంటి వారు. నీలగిరిలో నీటి సమస్యలు ఎక్కువగా, ఊరి జనానికి నీరు అనేటువంటిది లేదనమాట. సో ఆ ఊరి చెరువును దేని ఆధారంగా నీరు వచ్చింది? ఆ ఊరి చెరువుకు ఇంతకుముందు కొండ మీద నుంచి ఉన్నటువంటి జలపాతం నుండి నీరు వచ్చేది. ఆ నీటితో ఊరి చెరువు నిండేది. సుకన్య జలపాతాన్ని ఎలా తెలుసుకుంది? సుకన్య ఒక చోట కొండ చర్య కనిపించింది. దాని మీద ఉన్నటువంటి బండరాయి ఉంది. బండరాయి కింద వచ్చేసి సందు కనపడింది. సుకన్య ఆ సందులో తొంగి చూసింది. సుకన్యకు సంతోషం కలిగింది. బండరాయి కింద జలపాతం అనేటువంటిది కనిపించింది. బండరాయి అడ్డంగా ఉండడంతో ఆ జలపాతం ఎవరికి కనపడలేదు. భూతం సుకన్యని ఏ విధంగా భయపెట్టింది? నా పేరు సుకన్య, కొండ కిందనే మా ఊరు, నన్ను ఏమీ చేయకు అంది. సుకన్య భయంగా అయితే, సరే ఈ బండరాయి కింద జలపాతం నాది, దీని సంగతి ఎవరికి చెప్పకు, చెబితే చంపుతా అని భూతం వచ్చేసి సరే అంది. సుకన్య ఈ విధంగా భూతము సుకన్యను భయపెట్టింది. సుకన్య జలపాతము గురించి ప్రజలకు ఏ విధంగా చెప్పింది? సుకన్య మనసు విలవల్లాడుతూ ఉంది. జనానికి బండరాయి క్రింద ఉన్నటువంటి జలపాతం గురించి ఈ విధంగా చెప్పాలని ఆలోచించసాగింది. నా బతుకు కోసము భయం లేదు, జనానికి నీటి కోసమే నా బాధ. ఎలాగైనా నీటి సమస్య తొలగించాలి, ఇంకా లాభం లేదు అనుకుని భూతానికి ఎందుకు భయపడాలి? జలపాతము సంగతి అందరికీ చెబుతాను అని చెప్పేసి, నా ప్రాణం పోయినా పర్వాలేదు, జనము సుఖంగా బ్రతుకుతారు అని మరుసటి రోజు సుకన్య ఊరి జనాన్ని అంతా పిలిపించింది. జలపాతం సంగతి చెప్పి కొండ మీదకు తీసుకుపోయింది. అక్కడ ఉన్నటువంటి బండరాయిని చూపెట్టింది. అందరూ కలిసి బండరాయిని జరిపారు. నీటి దార అనేటువంటి పడడము మొదలైంది. జలపాతం క్రిందికి దూకింది. జనం ఆనందంలో గెంతులేశారు. భూతము సుకన్యని ఏమని దీవించింది? భూతము ఒక అడుగు ముందుకు వేసింది. సుకన్య భయంతో కళ్ళు మూసుకుంది. భూతము సుకన్య తల నిమిరింది. ప్రజల మేలు కోసము సాహసం అనేటువంటి చేశావు. నీ మంచితనము ముందు తలవంచుతున్నాను అని, సుఖంగా బతుకు అని దీవించింది. సో పరోపకారము పాఠం ద్వారా నేర్చుకున్నటువంటి నీతిని తెలపండి. మంచి మనసు ఉన్నవారు, కష్టపడి పనిచేసేటువంటి వారు, అన్నార్థులకు అంటే ఎవరు తెలియనటువంటి వారి కోసం కావచ్చు, లేదా అనాథలకు, అవిటి వారికి ఆదరవు కావాలి, అక్కరకు రావాలి, అదే ముక్తి మార్గము అని శ్వేతరాజుకు చెప్పాడనమాట. సరే, పరోపకారము పాఠం ద్వారా నేర్చుకున్నటువంటి నీతిని తెలపండి. మంచి మనసు ఉన్నటువంటి వారు, కష్టపడి పనిచేసేవారు, 10 మందికి మేలు చేయడానికి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయరు. వారికి కీడు చేసేటువంటి వ్యక్తులు కూడా చివరకు వారి ముందు తల వంచక తప్పదు. క్రింది కుండలీకరణ సహాయంతో ఖాళీలను పూరించండి. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని ఉపయోగించి మనము ఈ యొక్క లెసన్ని చూద్దాము. ఒకరోజు వశిష్ఠుడు మహారాజా, నీ రాజ్యంలో ఎక్కడ ఆకలి దప్పుకలు లేకుండా కట్టించు సత్రాలు, చావడులు గట్టించు, తర్వాత వచ్చేసి చెరువులు త్రవ్వించు, అడిగిన వారికి లేదు అనకుండా అన్నం పెట్టు. ఏ దానమైనా సరే అన్న దానముతో సరికాదు అని గుర్తించు. ఎవరి శక్తికి తగినట్లుగా వారు అన్నదానం అనేటువంటి చేసేలా నీ ప్రజల్ని ప్రోత్సహించు. రాజుల సొమ్ము బీదసాదలకు, బడుగు జీవులకు, అన్నార్థులకు, అనాథలకు, అవిటి వారికి ఆదరవు కావాలి, అక్కరకు రావాలి, అదే ముక్తి మార్గము అని శ్వేతరాజుకు చెప్పాడు. ఈ విధంగా మనం వచ్చేసి ప్రతి ఒక్కరము వచ్చేసి మన యొక్క తోచినంత సహాయాన్ని ఇతరులకు చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి సంతృప్తి వేరుగా ఉంటుంది. మీరు కూడా చేస్తారు కదూ, మీరు చేసి చూడండి, మీకు ఆ యొక్క ప్రతిఫలం అనేటువంటిది మీకు తెలుస్తుంది.